అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ రచ్చ మొదలైంది. ఇప్పటివరకు అమెరికాలో 2 పార్టీల వ్యవస్థ మాత్రమే ఉండగా మస్క్ పొలిటికల్ ఎంట్రీతో మూడో పార్టీ వచ్చి చేరింది. దీంతో అమెరికాలో ఇప్పటికే ట్రంప్ మస్క్ మధ్య వ్యవహారం ముదురుతూ ఉండగా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందితే కొత్త పార్టీ పెడతానన్న మస్క్ అన్నంత పని చేసేశారు. తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ పొలిటికల్ ఎంట్రీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అమెరికాలో మూడో రాజకీయ పార్టీని స్థాపించడం హాస్యాస్పదమన్నారు. అమెరికాలో ఎప్పుడూ 2 పార్టీల వ్యవస్థే ఉంటుందన్న ఆయన మూడో పార్టీ గందరగోళాన్ని పెంచుతుందన్నారు. పార్టీని స్థాపించి మస్క్ సంతోషపడొచ్చు, కానీ అది హాస్యాస్పదమని తాను భావిస్తున్నట్టు చెప్పారు ట్రంప్. కొత్త పార్టీ పెట్టి మస్క్ పట్టాలు తప్పారని, మస్క్ స్నేహితుడైన ఐజాక్మన్కు నాసా అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించినందుకే ఇదంతా చేస్తున్నారని, అక్కసు వెళ్లగక్కుతున్నారని ట్రంప్ ఆరోపించారు. దీంతో పాటుగా మిస్టర్ మస్క్ కంపెనీల్లో ఒకటైన టెస్లా ఈవీ వెహికల్ సేల్స్ కోసం మస్క్ ఆరాటపడుతున్నారని, దాన్ని తాను అడ్డుకోబోతుండటంతోనే మస్క్ అమెరికా రాజకీయాల్లో చిచ్చు పెట్టేందుకు చూస్తున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అయితే ట్రంప్తో ఉన్న వైరుధ్యాల వల్ల పార్టీ అయితే పెట్టిన మస్క్ అగ్రరాజ్యం అమెరికాలో ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది చూడాలి. మస్క్ తన పార్టీ ద్వారా అమెరికా రాజకీయాలని ఎలా ప్రభావితం చేయగలరు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అమెరికాలో ద్విపార్టీ విధానం ఉండటంతో ఒకవేళ మస్క్ అమెరికా రాజకీయాల్లో చక్రం తిప్పినప్పటికీ చివరకు ఆయన ఏదో పార్టీలో మెచ్చవక తప్పదు. ఒకవేళ మస్క్ అనుకున్నవి అనుకున్నట్టు సాగినా ఆయనకి అధ్యక్ష పదవి బాధ్యతలు అయితే చేపట్టే అవకాశం లేదు. ఎందుకంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికాలో జన్మించిన పౌరులకు మాత్రమే అధ్యక్షుడయ్యే అవకాశం ఉంటుంది. దీంతో మరి మస్క్ పొలిటికల్ పార్టీ చివరి వరకు కొనసాగుతుందా లేక మధ్యలోనే జారుకుంటుందా అన్నది చూడాలి. మస్క్ అనుకున్నది సాధించటానికి ఎంత దూరమైనా వెళ్తారన్నది గత అధ్యక్ష ఎన్నికల్లో చూసాం. ట్రంప్ని అధ్యక్షుడిగా చేసేందుకు మస్క్ చాలా కష్టపడ్డారు. అయితే ట్రంప్ అధ్యక్షుడయ్యేందుకు అంత కష్టపడ్డ మస్క్ ఇప్పుడు ఆయనతోనే కయ్యానికి కాలు దువ్వుతూ ఉండటంతో మస్క్ని కట్టడి చేసేందుకు ట్రంప్ ఎలాంటి స్కెచ్ వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తనకు ఎదురొస్తే తట్టాబుట్టా సర్దుకుని ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్లాల్సి వస్తుందంటూ హెచ్చరించారు ట్రంప్. ఇప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటంతో ట్రంప్ మస్క్ని పూర్తిగా సైడ్ చేసేందుకు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ట్రంప్ మస్క్ని సైడ్ చేసేందుకు ఎన్ని పన్నాగాలు పన్నినా మస్క్ తనకంటూ ఏదో ఒక వ్యూహంతో ఉంటారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే మస్క్ అటు చైనాతో, రష్యాతో, భారత్తో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. దీంతో మస్క్ అనుకున్నది సాధించేందుకు ఇప్పటికే ఓ ప్లాన్ వేసుకున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఓవైపు మస్క్, మరోవైపు ట్రంప్తో అగ్రరాజ్యం అమెరికా పాలిటిక్స్ మాత్రం హీట్ ఎక్కడంతో ఎప్పుడు ఏం జరిగిద్దోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి.